బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాజ్ఞుడు అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. ఔల్ ఇన్నమా అనా ముందిర్ వమా మిన్ ఇలాహిన్ ఇల్లల్లాహుల్ వాహిదుల్ ఖహ్హార్. ఓ ప్రవక్త, వారికి చెప్పు, నేను భయబోధ చేసేవాడిని మాత్రమే. అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యదైవం లేడు. ఆయన ఒక్కడు, తిరుగులేని ఆధిపత్యం కలవాడు. రబ్బు సమావాతి అర్ది వమా బైనహుమా అజీజుల్ గఫార్. ఖుల్ హువ నబఉన్ అజీమ్. ఆయన భూమి ఆకాశాలకు వాటి మధ్య నున్న సమస్తాన్ని ప్రభు, శక్తిశాలి, క్షమాశీలి. చెప్పు, అదొక గొప్ప వార్త. అంతుం మను మురిద్వాన్ మా కానా ఆలియా మిన్ ఇల్మిన్ బిల్ మలఇల్ అలా యఖ్తసిమూన్. కానీ వారు దాన్ని పట్టించుకోవడం లేదు. ఊర్ధ్వలోకాలు ఆదం సృష్టిపై దేవదూతల మధ్య తలెత్తిన వివాదం గురించి నాకేమీ తెలియదు. నేను స్పష్టంగా హెచ్చరిక చేసేవాడని కనుక నా వద్దకు దివ్యవాణి వెయ్యి పంపబడుతుంది. ఇది ఖాళా రబ్బు ఖాళీల్ మల్లాయికతే నే ఖాళీకు బషరమింతీన్. నీ ప్రభు దేవదూతలతో అన్న మాటను జ్ఞాపకం చేసుకో. నేను మట్టితో ఒక మనిషిని సృష్టించబోతున్నాను. ఫైదా సబైతు వనవాక్తు ఫీ మిన్ రూహీ ఫఖౌలహు సాజిదీన్. నేను అతన్ని తీర్చిదిద్ది అతను నా ప్రాణం పొందినప్పుడు మీరంతా అతని ముందు ప్రణమిల్లాలి, సజ్దా చేయాలి. ఫాజిల్ మలాయికతు కుల్లుహుమ్ అజ్మఊన్ ఇల్లా ఇబ్లీస ఇస్తక్బర వకాన మినల్ కాఫిరీన్. నేను అప్పుడు దేవదూతలందరినీ సాష్టాంగపడ్డారు, ఒక ఇబ్లీస్ తప్ప. వాడు గర్విష్ఠి అయి అవిశ్వాసులలో చేరిపోయాడు. قال يا إبليس ما منعك أن تسجد لما خلقت بيدي أستكبرت أم كنت من العالين. అల్లా అడిగాడు, ఓ ఇబ్లీస్, నేను నా స్వస్థాలతో చేసిన వాని ముందు సాష్టం పడకుండా నిన్ను ఆపినది ఏది? నువ్వు గర్వపడుతున్నావా, లేక నువ్వేనా ఉన్నత శ్రేణికి చెందినవాడవా? చాలా నగరు మేము ఖలఖతనీ మిన్ నార్ వఖలఖతహు మిన్ తీన్. ఇబ్లీస్ చెప్పాడు, నేను అతని కంటే ఘనుడను. నీవు నన్ను అగ్నితో సృష్టించావు, అతన్ని మట్టితో సృష్టించావు. అలా ఫౌజు మిన్నా వైన్న కరజీ వైన్నా లేకలానా తేలాగో మెద్దీన్. అల్లా సెలవిచ్చాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు తూత్కరించబడ్డావు. తీర్పు తిన్న వరకు నీపై నా శాపం ఉంటుంది. అలా రబీనే ఇలాగమే బాధం అలా ఫైన్నక మినల్ ముందరీన్. ఇబ్లీస్లా మనవి చేసుకున్నాను. అప్పుడు వాళ్ళకైతే వారు తిరిగి లేపబడి తిన వరకు నాకు గడువు ఇవ్వు. అల్లా సెలవిచ్చాడు, సరే పో, నీకు గడువు ఇవ్వబడుతుంది. ఇలా అమలు వక్తి ఇల్మాలం కాలా సమయం నిర్ధారించబడిన రోజు మాట్లాడతాడు. ఇబ్లీస్ అన్నాడు, నీ గౌరవం తాకితే చెప్తున్నా, నేను వారందరిని పెడుతురో పట్టిస్తాను. ఇలా బదగమిన మొల్ ముఖ్లసీన్ అలా ఫలా కువలా కలహోర్. నువ్వు ఎన్నుకున్న నీ ప్రత్యేక దాసులను తప్ప. అల్లా అన్నాడు, సత్యమైతే ఇదే, నేను సత్యమే పలుకుతున్నాను. నేను నీతోనూ నిన్ను అనుసరించే వారందరితోనూ నరకాన్ని నింపుతాను. కొల్ మాతాలకు మలై మినాజిరి వమానా మినల్ ముతకల్లిఫీన్. ఓ మా గారి చెప్పు, నేను తినే కాను, నేను ఎలాంటి ప్రతిఫలాన్ని వాపించలేదు. నేను ముఖమాటానికి పోయేవాడిని కూడా కాను. అయిన ఇలాజు కోయిలాలమే వాళ్ళతో ఆలమున్నాను బాధహీన్. ఇది లోకవాసులకు ఒక జ్ఞాపిక, హితోపదేశం. అనంత కాలంలోనే మీరు ఈ సమాచారంలోని వాస్తవాన్ని తెలుసుకుంటారు.